ఈ 6 ప్రధానమైనవి మనం మనసులో పెట్టుకొని మన వాక్యాన్ని చదవటం మనం నేర్చుకోవాలి. ఇది మన వ్యక్తిగత బైబిల్ అధ్యయనంలో చాలా చాలా ఉపయోగపడేటువంటి విషయాలు, సూత్రాలు. సో వీటిని నెమ్మదిగా ఒక్కొక్కటి 10 నిమిషాల్లో లేదంటే 6-7 నిమిషాల్లో ఒక్కొక్కటి ఒక 40 మినిట్స్ లో ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను యాక్చువల్ గా ఇది చెప్పడానికి చాలా టైం పడుతుంది, కానీ క్విక్ గా నేను రన్ త్రూ చేస్తాను. ఎందుకంటే మనం నేర్చుకునేది ఏంటయ్యా అంటే ఒక ఓవర్ వ్యూ, బైబుల్ ఎలా చదవాలి అనేది మనం ఓవర్ వ్యూ, ఒక అండర్స్టాండింగ్ మనం వస్తా ఉంది. తర్వాత వ్యక్తిగతంగా మనం చదువుకుంటా నేర్చుకుంటా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. టైం గ్యాప్ అన్నప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇంతకుముందు మీకు చూపించాను, ఏన్షియంట్ లైఫ్ లేదంటే ఏన్షియంట్ వరల్డ్, తర్వాత మోడర్న్ వరల్డ్. చూసారా ఆ చిత్రంలోనే ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయో? చాలా వ్యత్యాసాలు ఉన్నాయి వాళ్ళకి మనకి. సో బైబిల్ రచయితలు జీవించిన కాలానికి, అంటే బైబిల్ ఆథర్స్, బైబిల్ రైటర్స్ జీవించిన కాలానికి మనం జీవిస్తున్న కాలానికి మధ్య వేల సంవత్సర కాలం దూరం ఉందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇదేంటంటే చాలా చిన్నది కాదట, సుమారుగా 3 నుంచి 3,500 సంవత్సరాల దూరం. ఏదో నిన్న మొన్నటిది కాదు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీ తాతగారి పేరు ఏంటంటే మీరు చెప్పగలుగుతారు, కానీ ముత్తాత పేరు ఏంటంటే ఒక క్షణం ఆగుతారు. వాళ్ళ తాతగారి పేరు ఏంటి అంటే ఎవరికి తెలియదు. వెనకాల ఉన్నటువంటి 2 తరాల గురించే మనకు తెలియదు. 3 తరాల గురించి తెలిస్తే గొప్ప. వాళ్ళ ఫోటోలు కూడా మన దగ్గర లేవు. అలాంటిది ఈరోజు మనం 3,000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి లేఖనాలను మనం ముందుకు తీసుకొచ్చి మనం చదువుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనం చదవాలి. ఒక పుస్తకం చదివినట్టుగా చదవడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే మనం 21వ శతాబ్దంలో జీవిస్తున్నాం. సో ఆ విషయాలు మనం గమనించాలి. మోషే గారు కానీ, దావీదు గారు కానీ, అబ్రహాం గారు కానీ, పౌలు గారు కానీ, వీళ్ళందరూ కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించినటువంటి వారు. కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా గమనించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో మూవింగ్ ఫార్వర్డ్, రైట్, బైబిల్ రచయితలు జీవించిన కాలానికి మనం జీవించిన కాలానికి మధ్య ఉన్న వేల సంవత్సరాల అంతరాన్ని టైం గ్యాప్ అంటారు, లేదంటే టైం బ్రిడ్జ్ అంటారు. సో ఆ డిస్టెన్స్, దట్స్ జస్ట్ వర్డ్. ఆ గ్యాప్ ని మీరు గుర్తుపెట్టుకోవడం ప్రయత్నం చేయండి. అయితే కాలాంతరం అంటే సంవత్సరాల తేడా కాదు, 2 వేరు వేరు ప్రపంచాల మధ్య ఉన్నటువంటి దూరం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మనం గమనించుకోవాలి. 2 వేరు ప్రపంచాలు. మనం మానవుడి యొక్క ఇవాల్వ్ మనం గమనించాం, ఎలా సివిలైజేషన్ స్టార్ట్ అయినాయి, ఎలా మనిషి బ్రతికాడు. అలాంటి సమయాల్లో వాక్యం మరి రాయడం మనం చూస్తా ఉన్నాం. సో 2 ప్రపంచాలు మధ్యలో ఉన్నటువంటి దూరం. ఒకవైపు ఏమో బైబిల్ రచయితల ప్రపంచం ఉందట, మరోవైపు ఏమో మన ప్రపంచం ఉంది. చాట్ జీపీటీ అని మనం అంటే వాళ్ళకి అర్థం అవుతుందా? అర్థం కాదు. మీకు అర్థం కావాలని కొన్ని విషయాలు చెప్తున్నాను. చాలా దూరం, ఎటువంటి మనకి రే ఆఫ్ హోప్ కూడా లేనటువంటి ఆ పరిస్థితి. కనుక మనం చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా, క్రమశిక్షణతో మన వాక్యం చదవాలి. మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనం తీసుకున్నటువంటి పత్రిక కానీ, గ్రంథం కానీ, ఏదైనా కూడా ముందుగా మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, ఎన్ని సంవత్సరాల క్రితం రాయబడినటువంటి లేఖనాలు, వాళ్ళకి నాకు మధ్య ఉన్నటువంటి దూరం ఏంటి? ఆ దూరాన్ని గమనించుకుంటా వాళ్ళ పరిస్థితుల్లోకి వెళ్ళి చదవటం మనం నేర్చుకోవటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నది నేను చెప్తానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అయితే దీంట్లో ఉన్నటువంటి మరొక విషయం, ఒకవేళ ఈ టైం గ్యాప్ ను పట్టించుకోకపోతే మనకు వచ్చేటువంటి ప్రమాదాలు ఏంటి? నేను క్విక్ గా చెప్పుకుంటూ వెళ్తాను. రచయిత చెప్పని అర్థాన్ని మనం చెప్తాం. ఎందుకు? మనం వాళ్ళ కాలాన్ని మనసులో పెట్టుకొని ఆలోచనతో చదవకుండా ఈ కాంక్రీట్ జంగిల్లో 21వ శతాబ్దంలో ఉండి నేను చదివి ఆ పదాలు నాకు అర్థమైనట్టుగా నేను భావిస్తే నేనేదో అర్థాన్ని తీసుకొస్తాను, కానీ వాళ్ళ భావాన్ని నేను ఎప్పుడు చెప్పలేను. కనుక అది చాలా పెద్ద ప్రమాదం అన్న విషయం మనం గమనించాలి. ప్రమాదమే కాదు కానీ అత్యంత ప్రమాదం. దానివల్ల చాలా డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. రెండోది, వచనాలని తప్పుగా అన్వయించే ప్రమాదం. వాక్యాన్ని సందర్భం నుంచి బయటికి తీసుకొచ్చి తప్పుగా మాట్లాడేటువంటి ప్రమాదం. మూడోది, దేవుని సందేశం వక్రీకరించబడతా ఉంది, తప్పుడు సిద్ధాంతాలు వస్తా ఉన్నాయి. మనం ఫస్ట్ నుంచి చూస్తా ఉన్నాం కాన్సిక్వెన్సెస్ ఏంటయ్యా అంటే, మనం ఫస్ట్ స్టెప్ వేయటం వల్లనే రాంగ్ గా సిద్ధాంతాలు రావటం, అలవాట్లు రావటం, పద్ధతులు రావటం,
వీటి వల్ల అనేకమైనటువంటి పరిణామాలు మనం చూస్తా ఉన్నాం. సో రచయిత ఉద్దేశం కనుమరుగైపోయి మన అభిప్రాయం మాత్రమే మిగిలిపోద్దట. కనుక ఈ టైం గ్యాప్ ని, కాలాంతరాన్ని మనం ప్రతిసారి కూడా గమనించుకుంటా వాక్యం చదవాలి. మనకున్నటువంటి ప్రమాదం ఏంటంటే ఇన్ని సెషన్స్ విన్న తర్వాత కూడా బైబిల్ చదివిన వెంటనే నాకేం అర్థం అవుతుంది దీంట్లో నుంచి అనేటువంటి ఒక టెంప్టేషన్ లోకి వెళ్ళిపోయి నేను ఒక మీనింగ్ బయటికి తీసుకొచ్చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొన్న రీసెంట్ గా ఒక బైబిల్ స్టడీలో ఫ్రెండ్ అంటా ఉన్నాడు, ఆయన కూడా ఈ అన్ని క్లాసెస్ 2-3 సార్లు విన్నటువంటి వ్యక్తే. ఆయన ఏమంటున్నాడంటే సంభవం నేను తెలియకుండా నేను నా ఓన్ మీనింగ్ లోకి వచ్చేసి నేను అప్లై చేసేస్తున్నాను బ్రదర్ అని అంటా ఉన్నాడు. నిజమే. సో ఎందుకంటే మనం కొన్ని సంవత్సరాలు అలవాటు పడిపోయినటువంటి ప్రాణం కదా. సో దాన్ని మనం వేరులతో సహా తీసివేసేయాలి. చాలా జాగ్రత్తగా కూర్చొని మనం చదువుతున్న ప్రతిసారి కూడా ఆ టైం గ్యాప్ ని మనం మనసులో పెట్టుకొని అదర్ ఇంటెన్షన్స్ ని మనం బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో అయితే దీన్ని ఎలా దాటాలి, ఎలా అధిగమించాలి అన్నప్పుడు ప్రతి వచనం చదివేటప్పుడు మనం కొన్ని ప్రశ్నలు వేయాలి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు, ఇది ఎప్పుడు రాయబడింది, ఆ సమయంలో ఏం జరుగుతా ఉంది, రచయిత ఏ కాలంలో జీవించాడు, మొదటి పాఠకులు ఎవరు, ఈ మాటను ఎలా అర్థం చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రశ్నలు మనం పదే పదే వేసుకోవాలి. ఎందుకంటే మీరు గమనించండి, ఒకవేళ 1920, 1910 ఆ టైంలో జీవించిన వ్యక్తికి మనం గూగుల్ సెర్చ్ చేసి మీరు మా ఇంటికి వచ్చేయండి అన్నాం అనుకోండి, ఆయనకి ఏమైనా అర్థం అవుతుందా? ఇంతకాలం బతకడేమోలేండి. బట్ చెప్తున్నాను, ఇప్పటికీ మన ఇంట్లో పెద్దవాళ్ళకి వాళ్ళకి గూగుల్ పే చేయడం రాదు, ఫోన్ పే చేయడం రాదు. మాకు ఎందుకయ్యా, మా దగ్గర డబ్బులు ఇస్తే మేము వచ్చేస్తాం కదా. వాళ్ళకి ఊబర్ బుక్ చేసుకోవడం రాదు, మనమే ఓటీపీ ఇవ్వాలి, మనమే బుక్ చేయాలి. ఏంటి, ఒక 20-30 సంవత్సరాల గ్యాప్ లోనే వాళ్ళే టెక్నాలజీని క్యాచప్ చేయలేకపోతున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలను గమనించుకొని దాని ప్రకారం మనం వాక్యం చదువుతూ నేర్చుకోవాలి. రెండవదిగా మనం చూసేది సాంస్కృతిక అంతరం. దీని ఏమన్నారంటే కల్చరల్ గ్యాప్. దానికి డెఫినేషన్, బైబిల్ రచయితలు మరియు మొదటి పాఠకులు జీవించినటువంటి సంస్కృతికి మనం జీవిస్తున్నటువంటి ఆధునిక సంస్కృతికి మధ్య ఉన్న భిన్నతను సాంస్కృతిక అంతరం అంటారు. ఇప్పుడు మనం వెళ్ళి అబ్రహాం గారు మంచి చికెన్ బర్గర్ తిందామన్నాం అనుకోండి, ఆయనకి ఏమైనా అర్థం అవుతుందా? ఆయన లేదండి, జనాలు చెప్తాను, మీ మైండ్కి అర్థం కావాలి. చికెన్ బర్గర్లు, పిజ్జాలు మనకు తెలుసు, మన పాత జనరేషన్ తెలియదు. ఇప్పుడు మన పాత ఒక జనరేషన్ వెనక వాళ్ళకి తెలియనప్పుడు మన తల్లిదండ్రులకు తెలియదు పాస్తా అంటే తెలియదు వాళ్ళకి ఏం అవసరం. అలాంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రని, వాళ్ళు రాసినటువంటి లేఖనాలని, వాళ్ళ సాంస్కృతిక ఉద్దేశాలని, పరిస్థితులు మనం అర్థం చేసుకోకుండా మన ఓన్ అండర్స్టాండింగ్ కి 21వ శతాబ్దంలో కూర్చొని మనం చదివేస్తే అది ఎంత డేంజరు. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే సాంస్కృతికం అంటే, సంస్కృతి అంటే, లేదంటే కల్చర్ అంటే ఏంటంటే కేవలం దుస్తులు కాదట. కుటుంబ వ్యవస్థ, అప్పుడు ఉన్నటువంటి వ్యవసాయం, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు చేసినటువంటి వ్యాపార విధానాలు. మనలాగా సూపర్ మార్కెట్లు లేవు కదా, వాళ్ళకు ఉన్నటువంటి విధానాలు రకరకాల విధానాలు. ఒక కాలంలో ఒకలాగా ఉంది, దాని తర్వాత ఇంకొక రకంగా ఉంది. దావీదు గారి టైంలో ఒకలాగా ఉంది, యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఒకలాగా ఉంది. ఇవన్నీ గమనించుకోవాలి. భోజన విధానాలు, ఎలాంటి భోజన విధానాలు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ గౌరవ మర్యాదలు వాళ్ళు ఎలా పాటించారు, వివాహ సంప్రదాయాలు ఎలా ఉన్నాయి. ఈరోజు ఇండియాలోనే హైదరాబాద్ లో మ్యారేజ్ జరిగినట్టుగా నీకు రాజస్థాన్ లో జరగదు. రాజస్థాన్ లో భోజనాలు పెట్టినట్టుగా గుజరాత్ లో పెట్టరు. మనం ఉంటున్న కాలంలోనే వేరు వేరు ప్రాంతాల్లో కల్చర్ డిఫరెంట్. అలాంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి లేఖనాలని మనం చాలా సాధారణంగా చదివేస్తే ఎంత ప్రమాదం. కాబట్టి ఈ విషయాలన్నింటిని కూడా మనం క్రమశిక్షణ తోటి చదవడం చాలా ఇంపార్టెంట్ అని మీ ముందు తీసుకొస్తా ఉన్నాను. కొన్ని ఉదాహరణలు నేను మీ ముందు తీసుకొస్తాను. ఏంటంటే యోహాను పత్రిక 13వ అధ్యాయంలో మనకు బాగా తెలుసు, పాదాలు కడగటం. ఈ పాదాలు కడగటాన్ని మన వాళ్ళు లిటరల్ గా తీసుకొని ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఆ 4 పాదాలు కడిగేసి నేను చాలా మంచి వ్యక్తిని, లేదా నేను హంబుల్ మ్యాన్ ని అని చెప్పడానికి చూపించేటువంటి ప్రయత్నాలు కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం. కానీ అసలు కల్చర్ ఏంటి అక్కడ అన్నది మనం ఎప్పుడు చూడం. ఏంటంటే ఆ కాలంలో
ప్రజలకి చెప్పులు వేసుకొని చెప్పులు పెట్టుకునేటువంటి స్టాండ్స్ లాంటివి ఏమి లేవు. ఓకే. వాళ్ళు ఏంటంటే రోడ్లన్నీ దుమ్ము ధూళి ఉండేది. సరైనటువంటి రోడ్స్ లేవు అప్పుడు. వాటిలతోనే వచ్చేవాళ్ళు. అయితే అతిథి ఇంటికి వచ్చినప్పుడు మురికి కాళ్ళతో వస్తారు కనుక వాళ్ళ కాళ్ళు శుభ్రం చేయటం, వాళ్ళకి గౌరవం లేదంటే సేవ చేయటంగా గుర్తుగా వాళ్ళు భావించేవారు. సో దానికోసం వినయంతో ఒకరినొకరు సేవించుకోవటం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కడిగేవారు. ఎందుకంటే అక్కడ ఒక పర్పస్ ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? చక్కగా ఏసీ కార్‌లో కూర్చుంటున్నావు. ఏసీ కార్‌లోంచి నువ్వు దిగుతున్నావు. షూ వేసుకొని వస్తున్నావు. మంచిగా ఏసీ ఆడిటోరియంలోకి వస్తున్నావు. నీ కాళ్ళు కడగాల్సినటువంటి అవసరత ఏముంది? నువ్వు ప్రేమని లేదంటే నీ గౌరవాన్ని, నీ యొక్క హంబుల్‌నెస్‌ని వేరే రకంగా చూపించొచ్చు. అదే విధంగా అక్షరార్థంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. సో పాదాలు కడగటం అన్నప్పుడు అక్కడ కల్చర్ ఏంటి? అక్కడ పరిస్థితులు ఏంటి? అది మనం వెళ్లి చూస్తే తప్ప మనకు అర్థం కాదు. రెండవది చాలా ఘోరంగా దీన్ని వక్రీకరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. పరిశుద్ధమైనటువంటి ముద్దుతో ఒకరినొకరు అభివాదించుకోండి అని చెప్పి రోమా పత్రికలో 16 వచనంలో కొంతమంది చర్చెస్ లో లిటరల్ గా చర్చ్ అయిపోయాక ముద్దు పెట్టుకోవడం ప్రారంభించారట. హైదరాబాద్ లో ఒక చర్చ్ ఉంది. అడ్రస్ అడగబాగా నేను చెప్పను. ఓకేనా? ఏంటంటే దీన్ని లిటరల్ గా తీసేసుకొని ఇది మేము చేస్తాం, ఎందుకంటే వాక్యం ఎట్లా అంటాను కాబట్టి మేము వాక్యాన్ని మేము పాటిస్తాం అన్నారు. కానీ అసలు కల్చర్ ఏంటి? ఎందుకోసం దాన్ని మాట్లాడారంటే ఇది ఫస్ట్ సెంచరీలో వాళ్ళ యొక్క పద్ధతి. ఫస్ట్ సెంచరీలో అదే ఆ పద్ధతిని మనం ఈరోజు పాటించాల్సినటువంటి అవసరం లేదు. సో వాళ్ళు ఏంటంటే ప్రేమతో, పరిశుద్ధతో, గౌరవంతో ఒకరినొకరు స్వాగతించుకోవటం. ఇంకా ఈ రోజు కూడా మనం కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ లో చూస్తాం. హౌ దే గ్రీట్ ఈచ్ అదర్. దగ్గరికి వెళ్ళి చెంపలు టచ్ చేసుకొని వాళ్ళు విష్ చేస్తా ఉంటారు. అదొక గౌరవం, అదొక ప్రేమ, లేదంటే వాళ్ళ కల్చర్ అలాంటిది. సో వీటిలన్నిటిని పట్టించుకోకుండా మనం ఈ రోజుకి మనం ఆపాదించేసుకుంటే అది పెద్ద ప్రమాదం అన్న విషయం మనం చూడాలి. మనం అలాంటివి చాలా చూస్తున్నాం బైబిల్లో, లేదంటే సంఘంలో తల మీద ముసుగు వేసుకోవటం, లేదంటే చెప్పులు వేసుకొని చర్చిలోకి రాకపోవటం, మోకాళ్ళుండే ప్రార్థించాలి. నీకు నడువు నొప్పి ఉన్నా కూడా మోకాళ్ళుండే ప్రార్థించాలి. ఖచ్చితంగా నువ్వు బుధవారం రోజు నువ్వు ఉపవాసం చేయాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎక్కడో ఉన్నటువంటి కొన్ని ప్యాసేజెస్ తీసుకొని వాటిని నువ్వు అప్లై చేసుకొని నువ్వు 21 రోజులు నువ్వు ఉపవాసం చేస్తే తప్ప నీకు పిల్లలు పుట్టరు అంట. ఇట్లా అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం. దీనికి ఎందుకు ఇట్లా జరుగుతుందంటే నువ్వు లిటరల్ గా దీన్ని అప్లై చేయటం. ఈ కల్చరల్ గ్యాప్ ని పట్టించుకోకపోతే వచ్చే ప్రమాదాలు ఏంటంటే తాత్కాలిక ఆచారాన్ని శాశ్వత ఆజ్ఞగా మార్చే ప్రమాదం. మన సంస్కృతిని బైబిల్‌పై రుద్దే ప్రమాదం. అంటే మన సంస్కృతినట బైబిల్ మీద రుద్దటం. ఇది ఎంత ఘోరమో చూడండి. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయావంటే నువ్వు అబ్రహాం గారిని, మోషే గారిని అందరిని దాటేసి దాని మీద అధికారాన్ని నువ్వు చెలాయించడానికి చేసే ప్రయత్నం. వచనం చెప్పని విషయాలను బోధించే ప్రమాదం. ఇది మనం రెగ్యులర్ గా చూస్తున్నాం. దీని మీద పెద్ద పెద్ద డాక్టరీన్స్ కట్టారు, సిద్ధాంతాలు కట్టారు. ఎవరికి అర్థం కాని బోధ మాకు దేవుడు మాకు రివీల్ చేశాడని చెప్పి నిజమైనటువంటి ఆ కల్చర్ లో ఉన్నటువంటి ఆ విషయాల్ని వదిలిపెట్టి వాటిని చూడకుండా వ్యక్తుల మీద వాటిని మోపటం. ఖచ్చితంగా తెల్లబట్టలు వేసుకోవాలి, సంఘం అంతా తెల్లబట్టలు వేసుకోవాలి, ఇలాంటి రకరకాల బోధలు మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటంటే ఈ కల్చర్ని అర్థం చేసుకోబోవటం. కాబట్టి వాక్యం చదువుతున్న ప్రతిసారి ఆ అధ్యాయం కావచ్చు, లేదంటే ఆ గ్రంథం కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి కాలం ఏంటి, అది ఎంత దూరంలో ఉన్నారు, ఎన్ని సంవత్సరాల క్రితం రాయబడినటువంటి కాలం, అప్పుడు కాల పరిస్థితులు ఏంటి, అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే తప్ప మనం నిజమైనటువంటి ఆథర్ ఇంటెన్షన్ ని మనం బ్రేక్ చేయలేం. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. మూడవదిగా లాంగ్వేజ్ గ్యాప్, భాషాంతరం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బైబిల్ రచయితలు ఉపయోగించిన భాషలకి, ఏ భాషల్లో మనం బైబిల్ మనకు అందుబాటులోకి వచ్చింది? ఎర్లీగా హిబ్రూ, అరమిక్, గ్రీక్. ఇవేంటంటే మనం మాట్లాడే ఆధునిక భాషలకి మధ్య ఉన్న తేడాను భాషాంతరం, అంటే వాళ్ళకున్న భాషలకి మనకున్న భాషలకి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని భాషాంతరం లేదంటే లాంగ్వేజ్ గ్యాప్ అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే భాష కొన్నిసార్లు తెలుగే ఉంటది, కానీ తెలుగే చూడండి వెస్ట్ గోదావరిలో ఒకలాగా మాట్లాడతారు, తెలంగాణలో ఒకలాగా మాట్లాడతారు, బెంగళూరులో ఒకలాగా మాట్లాడతారు. తెలుగే, కొన్ని పదాలు కూడా వేరు వేరు, చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఆ పదాలు కూడా. ఇప్పుడు మనం
ఇప్పుడున్న లాంగ్వేజ్ లో బాగా వైరల్ అయినటువంటి ఒక పదం బిస్కెట్ అంటాం. మనం బిస్కెట్ దేనికోసం వాడుతున్నాం? వ్యంగ్యంగా వాడుతున్నాం. మన తల్లిదండ్రులు తెలియదు ఆ మాట. మన పిల్లలు వచ్చేకల్లా ఆల్ఫా జనరేషన్ వాళ్ళు తెలుగు మాట్లాడతారు, వాళ్ళు ఏదో పదం వాడతారు. ఏంటి, మనం ఉన్న జనరేషన్ లోనే ఒకటే పదానికి 5-6 రకాలటువంటి సౌండింగ్స్ ఉన్నాయి, 5-6 అర్థాలు ఉన్నాయి, 5-6 భావాలు ఉన్నాయి. అలాంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి వాక్యము, వాళ్ళకు ఉన్నటువంటి పదాలు, వాటి అర్థాలు, వాటిని గమనించకుండా నీకు అర్థమైన భాషలో, నాకు అర్థమైన భాషలో చదివేస్తే దానివల్ల ఎంత ప్రమాదం. ఏంటంటే ఇవి కేవలం పదాల తేడా మాత్రమే కాదట, దీంట్లో అర్థపరది అంటే వర్డ్ రేంజ్, ఇవన్నీ యాక్చువల్గా ఒకటి మాట్లాడక మనం మాట్లాడలేం. ఇట్ విల్ టేక్ ఎ సెషన్. వ్యాకరణం మనం ఇంత ముందు యాక్చువల్గా లిటరరీ జానరాలో నేను ఇవన్నీ మీకు గుర్తు చేశాను, బైబుల్లో ఇవన్నీ ఉంటాయని. ఇంకొకటి సామెతలు, ఇడియోమ్స్, రూపకాలు, మెటాఫర్స్, అతిశయోక్తి, హైపర్బోలే. పర్వతాలు ఎగిరి పడుతున్నాయి అంటే లిటరల్ గా ఎగిరి పడవు, అవి హైపర్బోలే. వాటిని చెప్పడం అవి మనం గమనించుకోవాలి. నేను ప్రార్థన చేస్తే కొండ వెళ్ళి పక్కన పడుతుందని మనం ప్రార్థన చేయడం ప్రారంభించారంట. ఏంటంటే వాళ్ళు పదజాలం ఎలా మాట్లాడారు, అప్పుడు వాళ్ళ వాడకం ఏంటి అని గమనించుకోవటం. కవితా భాష, పోయట్రీ. ఇప్పుడు పోయట్రీలో ఉన్నట్టు ఆ శైలిలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని నువ్వు లిటరల్ గా తీసుకోవటం తప్పు. ప్రతీకలు, సింబల్స్. సో ఇలా రకరకాల ఆ శైలులు బైబిల్లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాటి యొక్క టైంని బట్టి, వాళ్ళ కల్చర్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి వాళ్ళ భావాన్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే మన హిందీలోనే రకరకాల హిందీ, తెలంగాణలో హిందీ వేరు, మిక్స్ కాక్టైల్, ఉర్దూ కమ్ హిందీ. రాజస్థాన్ హిందీ ఇంకో రకంగా ఉంటది, ఢిల్లీలో ప్యూర్ ప్రాపర్ హిందీ. ఏంటంటే మనం ఉంటున్నటువంటి ప్లేసెస్ లోనే చాలా వేరియేషన్స్, చాలా వైవిధ్యం. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. గుండె జారిపోయింది అన్నాం. గుండె జారిపోయింది అనే ఒక మాటని, అరే నా గుండె జారిపోయిందిరా అని అనొచ్చు భయపడినప్పుడు. ఇంకో అదే గుండెని ఏమన్నా నా గుండె పగిలిపోయిందిరా అనొచ్చు. అంటే గుండె పగిలిపోయిందంటే హార్ట్ అటాక్ వచ్చినట్ట కాదు, తీవ్రమైన బాధ కలిగిందంట. నా గుండె ఆగిపోయిందిరా, నా ప్రాణం పోయినంత పని అయిందిరా. ఏంటి, ఒకటే పదం గుండె, హార్టే, దానికి రకరకాల భావాలు వస్తా ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలంటే పదాన్ని బట్టి కాకుండా పదం ఏ సందర్భంలో మాట్లాడారు, అది హైపర్బోలేగా మాట్లాడుతున్నారా, లేదంటే ఒక సింబాలిక్ గా మాట్లాడుతున్నారా, ఇంకోటి దీంట్లో చూసారా, అది ఒక సామెతలో వాడుతున్నారా, మెటాఫర్ లాగా వాడుతున్నారా, అతిశయోక్తిగా వాడుతున్నారా, ఇవన్నీ మనం ప్రతిసారి కూడా గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్. పదం ఒకటే అట, కానీ సందర్భం మారినప్పుడు భావం కూడా మారిపోతూ ఉంటది. అంతే కదా. గుండె పగిలిందిరా, గుండె ఆగిపోయినంత పని అయిందిరా అంటే గుండె ఆగిపోయి ప్రాణం పోయినట్టు కాదు, వాడికి అట్లా భయమైంది. అలాగే బైబిల్లో కూడా ఒకే పదం వేరు సందర్భాల్లో వేరు భావాల్ని తెలియజేయవచ్చు అన్న విషయాన్ని మీకు గుర్తు చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బైబిల్లోనే మనం చూస్తాం. ఉదాహరణ, లోకం అట, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన అనే ఒక చోట ఉంది. వెంటనే వాక్యం ఏమంటుందంటే లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. ఏంటి భావం? మనం ఆ కాంటెక్స్ట్ ని మనం అర్థం చేసుకోవాలి. నా గుండె జారిపోయిందిరా, నా గుండె పగిలిపోయిందిరా, గుండె ఆగిపోయిందిరా అంటే మూడు ఒకటే పదం, కానీ కంప్లీట్ దాని డెఫినేషన్స్ వేరు, దాని ఉద్దేశం వేరు, దాని భావం వేరు. కాబట్టి అసలు లోకం ఉన్నప్పుడు దాని యొక్క నిజమైనటువంటి భావాన్ని మనం ఎలా గమనించాలి అంటే మనం చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణగా వాక్యాన్ని చదువుతా, మనం ఆగి దాన్ని స్టడీ చేసుకుంటూ చదివితే తప్ప మనం దాన్ని బ్రేక్ చేయలేం. లేదంటే మన ఓన్ అండర్స్టాండింగ్ లోకి మనం వెళ్ళిపోతాం. లోకమును ప్రేమించకండి అన్నప్పుడు యోహాన్ పత్రికలో ఏంటంటే అక్కడ లోకం దేవునికి విరోధమైనటువంటి లోక వ్యవస్థ, సిస్టమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకంలో ఉన్నటువంటి అన్యాయం, లోకంలో ఉన్నటువంటి క్రైమ్, లోకంలో ఉన్నటువంటి మోసం, దీన్ని ప్రేమించొద్దు అన్నటువంటి భావం అక్కడ. అదే దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే మానవ జాతి. సో రెండిటికి లోకం అనే పదమే ఇచ్చారు, కానీ దాని భావాలు కంప్లీట్లీ డిఫరెంట్. అలా చాలా పదాలు ఉన్నాయి యాక్చువల్గా బైబిల్లో. హృదయం, చాలా చోట్ల హృదయం గురించి మాట్లాడతాం.
హృదయం చెడ్డదని, హృదయంలో కొవ్వు పట్టిందని, రకరకాలు కదా, ఎన్నో ఉంటాయి. శరీరం గురించి కూడా రకరకాల చోట్ల రకరకాల డెఫినిషన్స్, రకరకాల భావాలతోటి వాక్యాన్ని వాడటం మనం చూస్తాం. సో అది ఎలాంటి ఏం చెప్తా మాట్లాడుతా ఉన్నాడు ఆధరు, ఏ టోన్ లో మాట్లాడుతా ఉన్నాడు అనేది మనకు అర్థం కాకపోతే కంప్లీట్ ఆన్సర్ మనం మిస్ అయిపోతాం. జీవం, లైఫ్, మరణం గురించి ఉన్నటువంటి మాటలు, వెలుగు, చీకటి, అగ్ని. అగ్ని అనే పదం ఎక్కడ కనిపిస్తే అక్కడ మనకి ఏం గుర్తుకొస్తుంది? వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుకొచ్చేస్తారు కొంతమందికి. అన్ని చోట్ల అగ్ని అన్న వెంటనే అలా రాసలేదు. వెలుగు అన్న వెంటనే మనకేంటి? పరిశుద్ధత, దేవుడు. మరి వెలుగు దూత అంటే? సో మనం గమనించాలి, జాగ్రత్తగా ఆగి మనం చదవాలి. ఎందుకంటే దాని భావం వేరు. ఆ విషయాల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వీటి నుంచి మనం చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళకపోతే మనం ప్రాబ్లంలో పడిపోతాం అన్న విషయాన్ని మీరు గమనించండి. సో భాషాంతరాన్ని దాటడానికి ఏం ప్రశ్నలు అడగాలంట? ఈ పదాన్ని, ఆ పదానికి ఆ కాలంలో అర్థం ఏంటి, ఆ కాలంలో ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటనేది మనం సెర్చ్ చేయాలి, స్టడీ చేయాలి. దానికి కొన్ని టూల్స్ ఉన్నాయి, మనం ఫ్యూచర్ లో మాట్లాడదాం దేవుని చిత్తం అయితే. ఇది అక్షరార్థమా, లిటరల్ గా మాట్లాడినటువంటి పదమా, లేదంటే రూపకమా, లేదంటే సామెత, కవితనా, ఆ సందర్భం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు అడగకుండా నువ్వు లిటరల్ గా తీసుకుంటే ప్రమాదంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలా పట్టించుకోకపోతే ఏమవుతుందయ్యా అంటే, జస్ట్ రూపకాలుగా చెప్పినటువంటి వాటిని అక్షరార్థంగా తీసుకొని దానివల్ల వచ్చేటువంటి నష్టాన్ని మనం భరించటం, పదాలకు మన అర్థాలను ఇవ్వటం, అక్కడ ఉన్నటువంటి పదాలకి మన అర్థాలను ఇవ్వటం. మన బైబిల్లోనే కొంతమంది ఏరోప్లేన్లు చూపిస్తున్నారు, రాకెట్లు చూపిస్తున్నారు, అన్ని చూపిస్తున్నారు బైబిల్లో నుంచే కోవిడ్ కూడా చూపించేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ ఓన్ ఇంటర్ప్రిటేషన్, వాళ్ళ ఓన్ భావాలు. రచయిత ఉద్దేశించినటువంటి భావాన్ని కోల్పోవటం. అసలు కోవిడ్ కి రచయితకి కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన దానికి ఏమైనా అర్థం ఉందా? ఆయనకి ఏం పని? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకోసం రాసిన గ్రంథకర్త అన్న విషయాన్ని వదిలిపెట్టేసి ఏదో నూతనమైనటువంటి ఒక భావాన్ని బయటికి తీసుకురావాలనేటువంటి తపనలోంచి వచ్చినటువంటి మోసం. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళ టైంకి వెళ్ళాలి, వాళ్ళ కల్చర్కి వెళ్ళాలి, వాళ్ళ భాష దగ్గరికి వెళ్ళి ఆ సిచ్యువేషన్ నుంచి మనం అర్థాన్ని డెరైవ్ చేయకపోతే, అక్కడ నుంచి మనం ఆ సత్యాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయకపోతే మనం మోసంలోకి వెళ్ళిపోయి సత్యం నుంచి దూరంగా ఉంటాం అన్న విషయాన్ని మనం గమనించాలి. నాలుగవదిగా జాగ్రాఫికల్ గ్యాప్, అంటే భౌగోళిక అంతరం. నేను చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాను మీకు, ఎందుకంటే ఆ పాయింట్ అర్థమైతే చాలు. తర్వాత మీరు వాక్యం చదువుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ విషయాలను నేను టచ్ చేస్తా ఉన్నాను. జాగ్రాఫికల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా అంటాను, బైబిల్ రచయితలు మరియు మొదటి పాఠకులు జీవించిన భౌగోళిక ప్రపంచానికి, మనం జీవిస్తున్నటువంటి భౌగోళిక ప్రపంచానికి మధ్య ఉన్న భిన్నతను భౌగోళిక అంతరం అంటారు. ఇంతకుముందు మనం పిక్చర్ లో చూసాం కదా, కంప్లీట్ గా డిఫరెంట్. అదంతా ఎడారి ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి రోడ్ వేస్ అన్ని చాలా గందరగోళంగా ఉన్నాయి. ఇటు పక్కనంతా కాంక్రీట్, చాలా క్రమంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, అక్కడేమో ఇంకా గొర్రెలు కాసుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అక్కడ చెట్లు ఫలాలు వేరు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఆపర్చునిటీస్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ వేరు. కంప్లీట్ డిఫరెంట్ ప్రపంచం. అదొక ప్రపంచం, ఇదొక ప్రపంచం. మధ్యలో ఉన్నావు నువ్వు నేను. ఈ ప్రపంచంలో ఉన్న నేను ఆ ప్రపంచంలోకి వెళ్ళాలంటే వీటిలన్నిటిని పాస్ చేసుకుంటే వెళ్ళాలి. లాంగ్వేజ్, టైము, వాళ్ళ కల్చరు, వాళ్ళ అలవాట్లు చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచొని వాళ్ళ దగ్గర తీసుకొని సమాధానం, అప్పుడు మళ్ళీ దూరం వచ్చి సత్యంలో నుంచి మళ్ళీ దాన్ని నేను అన్వయించుకోవడంలోకి రావాలి. ఇమీడియట్ గా తీసుకుంటే ఉన్నటువంటి ప్రమాదాలు ఏంటో మనం ఆల్రెడీ చూసాం. దేవుని యొక్క సత్యాన్ని మనం ఎప్పటికీ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మన ఇండియాలోనే కాశ్మీర్ లో ఇప్పుడు ఉన్నట్టు విజయవాడలో ఉండదు. ఎందుకంటే అక్కడ కంప్లీట్ డిఫరెంట్. ఆ ల్యాండ్, ఆ జియోగ్రఫీ అంత డిఫరెంట్. షిమ్లాలో ఉన్నట్టు హైదరాబాద్ లో ఉండదు. లైక్ వైజ్ మనం వేసుకున్న డ్రెస్సింగ్ వాళ్ళు వేసుకోరు. మనం ఇక్కడ ఏంటంటే చిన్న బనీన్ వేసుకుని ఉంటాం. అదే నువ్వు షిమ్లాకో కాశ్మీర్కి వెళ్తే 3 లేయర్స్ వేసుకుంటారు వాళ్ళు. చలికి వాళ్ళు ఉండలేరు. 6 అయిపోతే వాళ్ళు మంకీ క్యాప్ అని పెట్టుకోవాలి. మీరు ఆ విజయవాడలో మంకీ క్యాప్, స్వెటర్ వేసుకుని వెళ్తే తిడతారు, లేదని కొడతారు కూడా. అరే పిచ్చోడు వారా అంటారు.
సో మనం ఒకటే టైం జోన్ లో మనం ఉంటున్నాము, ఒకటే సంవత్సరంలో బతుకుతున్నాము. నా ఫ్రెండ్ హిమాచల్లో ఉంటే వాడి పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? వాడు అక్కడ వైట్ రైస్ తిండు, వాడు ఓన్లీ రోటీస్ తింటాడు వేడి వేడిగా. నేను ఇక్కడ వైట్ రైసే తింటా. అదే నాకు హెల్ప్ అవుతుంది. సో ఇట్లా చాలా డిఫరెన్సెస్. అక్కడ పండిన పంట ఇక్కడ పండదు, ఇక్కడ పండిన పంట అక్కడ పండదు. అక్కడ యానిమల్స్ వేరు ఉంటాయి, ఇక్కడ యానిమల్స్ వేరు ఉంటాయి. ఎప్పుడు ఇదే టైం జోన్ లో ఒకటే టైంలో మనం బతుకుతున్నాం, కానీ రకరకాల పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంత డిఫరెన్స్ భౌగోళికంగా మనం ఉన్నప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఈ లాజిక్ ని మర్చిపోయి మనం జస్ట్ లైక్ దట్ మనం వాక్యాన్ని చదివితే వాక్యాన్ని అఘోరపరిచినట్టే అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అరే ఇన్నాళ్ళు నేను చదవలేదన్నా, ఇట్లా చదవలేదు, మరి ఏంటి పరిస్థితి అంటే పర్లేదు, మనం అందుకే అదే నేర్చుకుంటున్నాం, అందరం నేర్చుకుంటున్నాం. కాబట్టి నిజమైనటువంటి భావాన్ని మనం తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప ఇది. చూడండి, ఒకవేళ ఇప్పుడు ఎడారిలో కొంతమంది ఉన్నారు, కొంతమంది మచిలీపట్నం తీరంలో ఉన్నారు. కొంతమంది ఆ ఎడారిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా బీచ్ చూడలేదు, సముద్రం చూడలేదు. ఈ మచిలీపట్నం తీరంలో ఉన్న వాళ్ళు తెల్లలేస్తే బీచే. సో వీళ్ళు ఏమన్నారంటే, మచిలీపట్నంలో ఉన్న వాళ్ళు ఆ ఎడారి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, అరే వల తీసుకుని వల ఏంటి రా అన్నారంట. వాడికి అర్థం కాల, వల ఏంటి, వల ఏంటి, ఎక్కడ వేయాలి, ఏముంది దాంట్లో, పెద్ద విషయం ఏముంది? సముద్రాన్ని వాడు ఎప్పుడు చూడలే. వీడు అంటున్నాడంట, అరే ఈరోజు సముద్రం 20 అడుగులు ఎత్తి ఎగిరిందిరా అన్నాడంట. వాడికి అర్థం కాల. చూసారా, ఒకటే చోట ఉంటున్నాం, ఒకటే టైంలో ఉంటున్నాం, మన లాంగ్వేజ్ వాడికి అర్థం కావట్లా. అలాంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి పరిస్థితులు చూడండి. అక్కడ నేను రాసిన స్లైడ్లు ఏంటంటే, బైబిల్ కేవలం ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు, అది నిజమైన దేశాలలో, నిజమైన వ్యక్తుల మధ్యన, నిజమైన కల్చర్స్ లో, నిజమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని వందల వేల సంవత్సరాల కాల పరిధిలో రాసినటువంటి దివ్యమైనటువంటి వాక్యం. 1500 సంవత్సరాల కాల వ్యవధిలో రాయబడినటువంటి 66 పుస్తకాల గ్రంథం కొన్ని వేల సంవత్సరాల తర్వాత నా దగ్గరికి, నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని అలాగా చదవటం కరెక్ట్ కాదని హెర్మెటిక్స్ మనకు నేర్పిస్తా ఉంది. నిజమైన పట్టణాల్లో కొంత చరిత్ర కనబడతా ఉంటే, పర్వతాల నుంచి కొన్ని కనబడతా ఉంటే, నదుల దగ్గర నుంచి కొంత సత్యం మన దగ్గరకు వస్తా ఉంటే, ఎడారిలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు బైబిల్ వివరిస్తా ఉంటే, అన్ని కలిపి కాంక్రీట్ జంగుల్లో ఉండి ఒకటే జోన్ లో మనం చదువుకుంటే సత్యం ఎప్పటికి అర్థం అవ్వాలి? మనకి అర్థం కాదు. కాబట్టి భౌగోళిక పరిస్థితులు చాలా సందర్భాల్లో వచనానికి జీవాన్ని ఇస్తాయట. వచనానికి నిజమైనటువంటి అర్థాన్ని చాలా సార్లు ఈ యొక్క జోగ్రాఫికల్ గ్యాప్ మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది అన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఉదాహరణలు చూడండి, ఎరుకో మార్గం, మంచి సమరయుడి కథ మనం చదువుతూ ఉంటాం. యెరూషలేం నుంచి ఎరుకో కొండలకి మధ్య అది ఒక ప్రమాదకరమైనటువంటి దారట, దొంగలు దాక్కోవడానికి అనుకూలమైనటువంటి ప్రాంతం. ఈ బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు దాంతో పాటుగా మనం ఆ యొక్క ప్యాసేజ్ చదువుతా ఉంటే మనం దాన్ని వేరుగా మనం విజువలైజ్ చేసుకోవచ్చు. గలిలయ సముద్రం, తుఫాన్లట అకస్మాత్తుగా రావటం అక్కడ సర్వసాధారణం. తుఫాన్లు అకస్మాత్తుగా, అది కూడా చాలా పెద్ద పెద్ద తుఫాన్లు. అప్పటికి ఎంత నష్టం జరిగిందో, ఎంతమంది ప్రాణాలు పోయినాయో, ఎటువంటి భయంతో వాళ్ళు ఓడలో ఉన్నారో మనకు తెలియదు. అలాంటి సమయంలో యేసు ప్రభు వారు తుఫాన్ని శాంతింపజేసినటువంటి సంఘటన, మనం ఆ పరిస్థితి అర్థం చేసినప్పుడే అది ఎంతో గొప్పగా మనకు కనబడుతుందట. లేదంటే మనం ఏమనుకుంటాం, ఏదో వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఏదో తుఫాను చూడలేదు అనుకుంటాం. కానీ అకస్మాత్తుగా ఆ తుఫాన్ రావటం, దాన్ని దేవుడు శాంతింప చేయటం, అక్కడ వాళ్ళ స్పందన ఏంటి? ఈ జోన్ లో మనం చదివినప్పుడు దాని యొక్క జీవాన్ని మనం అనుభవించగలుగుతాం. అరణ్యం అంటే ఏంటి? ఏదో మనకి ఒక అడవిలాగా కాదట. అక్కడ ఏమేమి ఉంటది? అక్కడ విపరీతమైనటువంటి ఎండ. ఆ ఎండలో నీకు చెమటలు వచ్చి బాడీలో లిక్విడ్ అంతా అయిపోయి, ఫ్లూయిడ్స్ అయిపోయిన తర్వాత నీకు వాటర్ లేవు, నీటి కొరత, వాటర్ లేని పరిస్థితులు, నువ్వు ఒక్కడే ఉంటావు, పరీక్ష, ఇవన్నీ మరి అది మాత్రమే కాకుండా దేవుడి మీద ఆధారపడటం. అరణ్యం అన్నప్పుడు అనేక రకాలటువంటి భావాలు మనకి బైబిల్ నుంచి మనకి పరిచయం అవుతా ఉంటాయి. సార్, అరణ్యం అన్న వెంటనే మనం ఒకటే ఆన్సర్కి వెళ్ళిపోకూడదు. అరణ్యం అన్నప్పుడు దేవుని మీద ఆధారపడటం చెప్తుండొచ్చు బహుశా గ్రంథకర్త, లేదంటే పరీక్షల సమయం అని చెప్పి రాస్తున్నాడేమో ఆ ప్యాసేజ్ లో.
ఆ భావం మనం అర్థం చేసుకోవాలి. ఇందాక గుండె గురించి నేను చెప్పాను కదా, అలానే కొన్ని పదాలు ఉన్నాయి. వెలుగు అన్నప్పుడు, చీకటి అన్నప్పుడు, అరణ్యం అన్నప్పుడు కొన్ని పదాలు ఉన్నాయి. వాటిని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. చూడండి, నేను కొన్ని చూపిస్తా ఉన్నాను. ఈ అంతరాన్ని దాటడం ఎట్లా? ఎట్లా అంటే బైబిల్ మ్యాప్స్ మనం చూడాలి. మన బైబిల్‌లో లాస్ట్ పేజ్‌లో కొన్ని మ్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు దాకా ఎవరు చూసుండరు. తెలియదు కొంతమందికి బైబిల్ మ్యాప్స్ ఉంటాయని. వాటిని తీసి చూడాలనేటువంటి అవసరత గాని మనకి ఇప్పుడు దాకా రాలేదు. ఎవరు చెప్పలేదు. బైబిల్ మ్యాప్స్ చూడాలి. మనం నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అయి ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని మనం ఫిగర్ ఔట్ చేయగలగాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? అవి క్రెసెంట్, అవి మంచిగా పంట పండేటువంటి ప్రాంతమా? నదులు పారేటువంటి ప్రాంతమా? ఎడారి ప్రాంతమా? ఎత్తైన స్థలమా? లేదంటే అది ఏమన్నా ఎడారా? విల్డర్‌నెస్సా? ఏంటి అనేది మనకు తెలియాలి. అంత మాత్రమే కాకుండా దూరాలు తెలుసుకోవాలి. దూరాలు తెలుసుకుంటేనే పౌలు గారు ఎలా ప్రయాణం చేశారో మనకు అర్థమవుతది. ఆయన ఎలా మిషనరీ చేశాడు? ఎంత టఫ్. ఈరోజు మనం ఎలా ఉన్నాం? అది మనకు అర్థం అవ్వాలంటే దూరాలు తెలియాలి. అలానే భూభాగ స్వభావం. అవి కొండలు, లోయలు, ఎడారులు, నదులు వీటిల గురించి ఒక విశ్వాసిగా మనకు ఖచ్చితంగా ఒక అవగాహన ఉండాలి. లేకపోతే ప్రమాదం. అక్కడ వాతావరణం, అక్కడ వ్యవసాయం, అక్కడ వాళ్ళకున్నటువంటి వనరులు, ఆళ్ళ వర్షపాతం, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇవన్నీ కూడా మనకు తెలియాలి. ఎందుకంటే అది తెలిసినప్పుడు మాత్రమే వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యంలోంచి నువ్వు జీవాన్ని పొందుకోగలుగుతావట. లేదంటే నువ్వు ఏదో ఒక స్టోరీ చదివినట్టుగా చదువుతావు. ఎక్సోడస్ చదివావు. నేను చదివాను ఎక్సోడస్. దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్, దాని యొక్క హిస్టరీ, దాని యొక్క ఆ టైము, ఆ సిట్యుయేషన్స్ నువ్వు అర్థం చేసుకోకుండా, పరిస్థితులు అర్థం చేసుకోకుండా, నువ్వు కేవలం ఒక ఒక స్టోరీ లాగా చదువుకున్నప్పుడు అదొక స్టోరీ లానే మిగిలిపోతది గానీ, అది నిన్ను నన్ను ట్రాన్స్‌ఫార్మ్ చేయదు. విశ్వాసంలో నిన్ను నన్ను ముందుకు తీసుకెళ్ళదు. అందుకనే ఇక్కడ కొన్ని పదాలు మీకు రాశాను. యెరూషలేము అన్న వెంటనే మనకు గుర్తు రావాల్సింది అది ఎత్తైన నగరం. యెరికో ప్రమాదకరమైనటువంటి దారి. ఇంతకుముందు మీకు చూపించాను. ప్రమాదకరమైనటువంటి దారి. గలిలయ సముద్రం అంటే అకస్మాత్తుగా తుఫాన్లు వచ్చేటువంటి ప్రాంతం. మృత సముద్రం. ఆ సముద్రంలో ఎటువంటి జీవి బ్రతకలేదు. అందుకే దానికి మృత సముద్రం అన్నారు. అధికమైనటువంటి ఉప్పు కలిగినటువంటి ప్రాంతం. యోర్దాను నది అన్న వెంటనే అది బాప్తిసం. అరణ్యం అన్న వెంటనే పరీక్ష, ఆధారపడటం. అట్లా ఒలీవ కొండ, బెత్లెహేము, నజరేతు, కర్మెలు పర్వతం, సినాయి పర్వతం ఇలా అనేకమైనటువంటి పదాలున్నాయి. ఆ పదాలకు అర్థాలున్నాయి. మనం ఏంటంటే ఆటిని ప్లేస్‌లాగా పికప్ చేస్తాం కానీ కొన్ని చోట్ల ఆథరు ఒక ఇంటెన్షన్‌తో, ఉద్దేశంతో అక్కడ ప్రజలకు అర్థం కావాలని చెప్పి ఆ మాటలు రాస్తాడు. మనం కూడా కొన్ని పాటలు పాడతాం. 'మారా అనుభవం.' ఈ పాటలు ఎందుకు పాడుతున్నాం అంటే దాంట్లో భావాలు వేరు. సియోను పాటలు పాడుకుంటా ఎళ్ళటం. ఏంటి ఆ పాటలు పాడటం ఏంది? ఆ కల్చర్ ఏంటి? ఆ పద్ధతి ఏంటి? ఎందుకు పాడుతున్నారు వాళ్ళు? యెరూషలేముకెళ్ళేప్పుడు, దేవాలయంకెళ్ళేప్పుడు పాటలు పాడుకుంటూ ఎళ్ళాల్సిన అవసరత ఏంటి? ఇయన్నీ గూడా మనకు తెలిసినప్పుడు మాత్రమే వాళ్ళతో పాటుగా కూర్చొని మనం నేర్చుకోగలం. సో, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఐయామ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైమ్. నేను క్విక్‌గా ఎళ్తాను. ఐదవది లాస్ట్ బట్ వన్ హిస్టారికల్ గ్యాప్. చారిత్రక అంతరం. ఏంటంటే బైబిల్ రచయితలు జీవించిన కాలంలోని రాజకీయ, సామాజిక, మతపరమైన మరియు చారిత్రక పరిస్థితులను మనం తెలియకపోవటం వల్ల ఏర్పడేటువంటి అంతరం. దీన్ని హిస్టారికల్ గ్యాప్ అన్నారు. అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మారిపోతా ఉంటది సమాజం. రాజకీయాలు మారిపోతా ఉంటాయి. రాజులు మారిపోతా ఉంటారు. పరిస్థితులు మారిపోతా ఉంటాయి. ఆర్థిక స్థితులు మారిపోతా ఉంటాయి. ఒక టైంలో కరువు, ఒక టైంలో వ్యాధులు, ఒక టైంలో పెద్ద పెద్ద ఫ్లడ్స్ ఇలా ఎన్నో పరిస్థితులు మారుతా ఉంటాయి. జనరేషన్స్ పోతా ఉంటా ఉన్నప్పుడు. 100 సంవత్సరాల క్రితం మనకి గ్రామాల్లో విద్యుత్ లేదు. 100 సంవత్సరాల క్రితమే. చాలా చోట్ల విద్యుత్ లేదు. ఊర్లో ఒకరికి టీవీ ఉండేదట 50 సంవత్సరాల క్రితం. ఎప్పుడు గురించి మాట్లాడుతున్నాను జస్ట్ ఒక 2 జనరేషన్స్ క్రితం. నాకు బాగా గుర్తు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక చిన్న తాటేకు ఒకటుండేది ఊర్లో. అక్కడ టీవీ పెట్టేవాళ్ళు. అక్కడ వీళ్ళు 7:00కెళ్ళి దూరదర్శన్ న్యూస్ చూసేవాళ్ళు. ఎప్పుడు నేను మాట్లాడుతుంది ఇంకా బతికా ఉన్నా. ఐయామ్ జస్ట్ 40. ఐ జస్ట్ రీచ్ 40. 20 ఇయర్స్ క్రితం ముచ్చటిది. అంటే 100 సంవత్సరాల క్రితం చరిత్ర ఇంతగా మారిపోతే చాలా మందికి చెప్పులు లేవట 100 సంవత్సరాల క్రితం. చాలా మందికి జాకెట్స్ లేవు. ఉద్యోగాలు లేవు. వాళ్ళకి ఫోన్ అంటే తెలీదు. ఆలోచన లేదు ఆళ్ళకి. అలాంటి పరిస్థితులు.
ఇప్పుడు ఒకవేళ గమనించండి, ఒక 2050, ఇప్పుడు మనం 2026 లో ఉన్నాం, 25 years తర్వాత, ఇప్పుడు ఒక 2 years తర్వాత వాడు పుట్టి అప్పుడు ఒక 20 సంవత్సరాలు అయినాయి అనుకోండి, వాడు సడన్ గా ఒక డైరీ దొరికింది వాడికి, బహుశా నాదే అనుకుందాం, మా అబ్బాయికి దొరికింది డైరీ. ఆ డైరీలో నేను రాసుకున్నాను ఏమనంటే, ఈ రోజు కూడా మేము ఇంట్లోనే ఉన్నాం, బయటికి వెళ్ళలేకపోయాం, అందరం మాస్కులు ధరించుకున్నాం, అసలు మాకు రుచే తెలియట్లేదు, రోడ్డు మీద ఒక బండి కూడా నడవట్లేదు, రోజు కొన్ని వందల మంది చచ్చిపోతున్నారంటే వాడు కంగారు పడిపోతాడు, అసలు ఏమైంది రాని. ఎందుకంటే వాడికి ఏం తెలియదు, కోవిడ్ గురించి మాట్లాడుతున్నా అనే విషయం నాకు మాత్రమే తెలుసు. అసలు మాస్కులు కట్టుకోవడం ఏంటి, భయంతో ఇంట్లో కూర్చోవడం ఏంటి, ఎవడో రోడ్డు మీద తిరగకపోవడం ఏంటి, అసలు అది ఎలా సాధ్యం అంటాడు వాడు. ఏంటి 25 years తర్వాత, లేదంటే దాని ముందు జరిగినటువంటి చరిత్ర తెలియకపోతేనే అది ఆశ్చర్యం. కాబట్టి హిస్టారికల్ గా జరిగినటువంటి విషయాల మీద మనకు అవగాహన లేకపోతే వాక్యం మనకి ఎప్పటికి కూడా అది అర్థం కాదు, నిజమైన సత్యాన్ని మనం గమనించలేం. బైబిల్ కూడా ఒక చరిత్రలో రాయబడింది. ఐగుప్తు బానిసత్వం, బబులోను చెర, రోమా పాలన, హెరోదు రాజ్యం, పరిసయ్యుల ప్రభావం, ఈ చారిత్రక నేపథ్యం తెలియకపోతే బైబిల్లో వచనాలు చదవగలం, కానీ వాటి లోతైన అర్థాన్ని పూర్తిగా గ్రహించడం ఎప్పటికీ. నువ్వు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బైబిల్ చదివినా కూడా అవునన్నా చదివాను అంటానే కానీ ఆ బైబిల్లో ఉన్నటువంటి నిజమైన సంతోషాన్ని నేను ఎప్పటికీ పొందుకోలేను. నేను విశ్వాసంలో ఎదగలేను. కొంతమంది విశ్వాసంలో ఎదగలేరు. ఎందుకంటే వాళ్ళు చదువుతున్నారు అంతే. వాక్యం వినటం వల్ల విశ్వాసం అంట. అందుకని కీర్తనకారుడు ఏం రాశాడంటే, ఈ వాక్యం లేకపోతే నేను ఎప్పుడూ నాశనం అయిపోయేవాడిని, నేను ఎప్పుడూ చనిపోయేవాడిని, లేదంటే నాకు దిక్కే లేదు. వాక్యం నన్ను ఓదార్చింది, వాక్యం నాకు విశ్వాసాన్ని ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళ వాక్యంలో ఉన్నటువంటి భావాల్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు కాబట్టి. రైట్, ఇది చూడండి, బైబిల్లో ఉన్నటువంటి ఉదాహరణలు. ఐగుప్తు బానిసత్వం, ఇందాక మీకు చెప్తున్నట్టుగా నిర్గమాకాండం చదివేటప్పుడు ఇజ్రాయేలీలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారన్న విషయం తెలియకపోతే, అసలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంతగా ఆపరేషన్కు గురయ్యారు, ఎంతగా గౌరవం లేకుండా బతికారు, ఎంతగా బానిసలుగా బతికారు అన్న విషయం తెలియకపోతే వారి విమోచన ఆనందం పూర్తిగా మనకు అర్థం కాదు. ఎందుకు వాళ్ళు అంత గొప్పగా ఫీల్ అయ్యారు, ఎందుకు అంత గొప్పగా వాళ్ళు నాట్యాలు వేశారు, ఎందుకు అంత గొప్పగా వాళ్ళు సంతోషపడ్డారయ్యా అంటే 400 సంవత్సరాలు, కొన్ని జనరేషన్స్ దిక్కు లేకుండా వాళ్ళు బానిసలుగా బతకటం. బబులోను చెర 137వ కీర్తనలో రాసినటువంటి మాటలు అర్థం కావాలంటే ఆ చెర గురించి అర్థం కావాలి. ఎంత బాధలో ఉంటే వాళ్ళు ఆ పాటలు పాడుతూ ఉన్నారు. స్వదేశాన్ని కోల్పోయి చెరలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ భావోద్వేగానికి గురవుతా ఉన్నారు. ఆ విషయాలు అర్థం కాకపోతే మన కీర్తనలో చాలా అర్థం కావు. దావీదు గారి యొక్క జీవితం మనకు అర్థం కాకపోతే ఆయన రాసిన కీర్తనలు మనకు ఎప్పటికీ అర్థం కావు. యేసు ప్రభు వారు ఉన్నటువంటి కాలంలో రోమా పరిపాలన ఎలా ఉంది, ఎంత ఘోరంగా ఉంది, ఎంత తీవ్రమైనటువంటి హింసలకు గురవుతా ఉన్నారు. ఆ కాలంలో యూదులు ఎందుకు మెస్సియాని రాజకీయ రాజుగా ఎదురు చూశారు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటో మనకు అర్థం కావు. అలానే పరిశీల గురించి కానీ, గల్తీల పత్రిక గురించి కానీ ఇవన్నీ నేను వివరించలేను. కానీ ఇవన్నీ అర్థం కావాలి అంటే మనం ఖచ్చితంగా హిస్టారికల్ గా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. చరిత్రను మనం జాగ్రత్తగా చదువుకోవాలి. దానికి కావాల్సినటువంటి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ప్రయాస మనం ఖచ్చితంగా చేయాలనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. చూడండి, చారిత్రక అంతరాన్ని ఎలా దాటాలంటే బైబిల్ చరిత్రను అధ్యయనం చేయాలి, రాజులు, సామ్రాజ్యాలు, చర్యలు తెలుసుకోవాలి. అదేవిధంగా టైం లైన్ నేర్చుకోవాలి, కాలక్రమం. అవసరమైతే పెద్ద చార్ట్ తీసుకొని నువ్వు రాసుకొని డయాగ్రామ్ వేసుకోవాలి, లేదంటే అట్లాస్ కొనుక్కోవాలి, బైబిల్ మ్యాప్స్ కొనుక్కోవాలి, బైబిల్ నేపథ్య గ్రంథాలు చదవాలి, ప్రతి పుస్తకం రాయబడినటువంటి చారిత్రక సందర్భాన్ని తెలుసుకోవాలి. చదవటం మాత్రమే కాదు, దానికి కావాల్సిన హోంవర్క్ చేయాలి. మూవింగ్ ఫార్వర్డ్, చివరిదిగా 6వదిగా లిటరరీ గ్యాప్, సాహిత్య అంతరం. దీని గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే మనం చాలా విషయాలు మాట్లాడాం. బైబిల్లోని వివిధ సాహిత్య ప్రక్రియలను గుర్తించకపోవడం వల్ల ఏర్పడే వ్యాఖ్యాన సమస్యని సాహిత్య అంతరం అంటారు. ఎందుకంటే బైబిల్ ఒకే రకమైనటువంటి పుస్తకం కాదన్న విషయం మనం అర్థం చేసుకున్నాం ఈ పాటికే. బైబిల్ ఒక న్యూస్ పేపర్ చదివినట్టుగానో, ఒక టెక్స్ట్ బుక్ చదివినట్టుగానో చదవడానికి అవకాశం లేదు. కానీ దాంట్లో చరిత్ర ఉంది, దాంట్లో కవిత్వం ఉంది, జ్ఞాన సాహిత్యం ఉంది, ప్రవచనాలు ఉన్నాయి, సువార్తలు ఉన్నాయి, ఉపమానాలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, అపోకలిప్టిక్ సాహిత్యం ఉంది.
అనేక సాహిత్య ప్రక్రియలతో కూడుకున్నటువంటి ఒక వైవిధ్యమైన అద్భుతమైనటువంటి గ్రంథం అన్న విషయం మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి చదివే విధానంలో మార్పు మనకు రావాలి, లేదంటే సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. సో లిటరరీ గ్యాప్ ను ఎలా దాటాలి అంటే, ప్రతి పాఠం చదివేటప్పుడు ముందుగా మనం అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇది ఎటువంటి సాహిత్య శైలిలో ఉంది, రచయిత ఏ కాలంలో ఉన్నటువంటి వాడు, ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాడు, అప్పుడు కాల పరిస్థితులు ఏంటి, అప్పుడు భౌగోళిక పరిస్థితులు ఏంటి, అప్పుడు ఉన్నటువంటి భాషా విధానాలు ఏంటి, అయితే ఈ పరిస్థితుల్లో ఈ రచయిత ఈ పత్రికని ఎటువంటి శైలిలో రాశాడు, అక్కడ ప్రజలకి ఏం చెప్దామని ప్రయత్నం చేస్తా ఉన్నాడు, కవిత్వంగా చెప్తున్నాడా, ఉపమానంగా చెప్తున్నాడా, ప్రవచనంగా చెప్తున్నాడా, దర్శన రూపంలో చెప్తున్నాడా అన్న విషయాన్ని మనం గమనించుకొని తర్వాత నియమాల ప్రకారం మనం వ్యాఖ్యానించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. సో ఈరోజు మనం చూసినటువంటి విషయాలు ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే చాలా విషయాలు ఇవన్నీ, కానీ మీకు ఒక అవగాహన కోసం నేను చాలా క్విక్ గా ముందుకు తీసుకొచ్చినటువంటి విషయాలు ఇవి. టైం గ్యాప్, కల్చరల్ గ్యాప్, లాంగ్వేజ్ గ్యాప్, జియోగ్రఫికల్ గ్యాప్, హిస్టారికల్ గ్యాప్, లిటరరీ. ఇవి చాలా ప్రాముఖ్యం, చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా కీలకం. వీటిని గమనించుకుంటా దేవుని సత్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోగలం. ఏ తప్పుడు సిద్ధాంతానికి మనం లోబడిపోము. ఎవరు ఎమోషనల్ గా మన మీద దాడి చేసినా కూడా మనం దానికి లొంగకుండా వాక్యాన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని ఫస్ట్ ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటా ఉన్నాడు ఆదరు, ఆయన ఉద్దేశాన్ని జాగ్రత్తగా గమనించుకొని దేవుని యొక్క సత్యాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. థ్యాంక్ యూ సో మచ్.